నమస్తే. నేను డాక్టర్ కపిల స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్‌లో మనం పులిపిర్లు అనేవి ఎందుకొస్తాయి? పులిపిర్లు అంటే చిన్న బాల్ లైక్ ఇర్రెగ్యులర్ స్ట్రక్చర్స్ మనకి చేతులలో, పాదాలలో, మెడ పైన, మొహం పైన, కనురెప్పల పైన, ఫేస్ పైన ఎక్కడైనా వస్తుంటాయండి. అది ఎందుకు వస్తుంది అంటే హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్ల వస్తూ ఉంటుంది. సాధారణంగా మనము ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో అంటే కాంటాక్ట్ అయినప్పుడు లేదా వచ్చిన వారి టవల్స్ యూస్ చేయడం కానీ వాళ్ళ థింగ్స్ షేర్ చేయడం వల్ల కూడా అయి ఉండొచ్చు. మనం ఎక్కువ సమయంలో తడి ప్రాంతాల్లో ఉండడం, స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువసేపు నీళ్ళలో ఉండడము లేదా మామూలుగా వాష్రూమ్స్లలో ఎక్కువసేపు ఉండడం వల్ల వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మరియు మనకి అవుట్ సైడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఎక్కువ వస్తుంటుంది. సో పులిపిరి నుంచి చిన్న చిట్కాలు చూసుకున్నట్లయితే వెల్లుల్లిని పేస్ట్ లాగా చేసి మనకైతే ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఆ స్పాట్స్లో అప్లై చేసినట్లయితే తగ్గే అవకాశం ఉంది. మరికొందరిలో అలోవెరా జెల్ అప్లై చేసినట్లయితే తగ్గే అవకాశం ఉంది. రెగ్యులర్గా మనము యాపిల్ సిడర్ వెనిగరు రెగ్యులర్గా కాటన్ స్వాబ్ డిప్ చేసి యాపిల్ సిడర్లో డిప్ చేసి అప్లై చేసినట్లయితే అంటే ఫ్రీక్వెంట్గా రోజు అంటే ఒక వీక్ 10 days 10 to 15 days కంటిన్యూస్గా అప్లై చేసినట్లయితే రాలిపోతాయండి. సో మన హోమియోపతి ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే తూజా చాలా బాగా పనిచేస్తుందండి. అంటే ఎవరికైతే సైకోటిక్ టెండెన్సీ ఉంటుందో గ్రోత్ ఫార్మేషన్ అంటే సెల్స్ గ్రోత్ అనేది టెండెన్సీ ఉన్నట్లయితే తూజా చాలా బాగా పనిచేస్తుంది. మరికొందరిలో కాల్కేరియా ఫ్లోర్ టిష్యూ రెమెడీ ఏదైతే సర్ఫేస్ ఇర్రెగ్యులర్ గ్రోత్స్ ఇది కూడా సైకోటిక్ టెండెన్సీ ఉన్నవారిలో చాలా బాగా పనిచేస్తుంది. యాంటీమ్ క్రూడ్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఏది ఏమైనా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా పులిపిర్లు అనే సమస్య నుంచి పూర్తిగా నిర్ధారించుకోవచ్చు. ధన్యవాదాలు.